అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఓవైపు ప్రతిపక్షాలు, బాధిత సంఘాల నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో కొత్త పరిష్కార మార్గాలను వెతికే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపై మనం కుటుంబరావు గారితో మాట్లాడదాం. ఏం చేయబోతున్నారు సార్? దాదాపు 3.5 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పెండింగ్ పడుతూనే వస్తుంది. ప్రభుత్వం ఏం చేయబోతుంది? నెల రోజుల్లో కొంతమేర పరిష్కారం అని చెప్తున్నారు. ఎలా అది సాధ్యమవుతుంది? ఖచ్చితంగా పరిష్కరిస్తున్నామండి. ఎందుకంటే మీరు అందరు రీకాల్ చేసినట్టు అనమాట 3-4 రోజుల క్రితం ఎప్పుడైతే 28వ తారీఖు నాడు బాధిత సంఘాలు అనమాట నిరాహార దీక్షకు దిగినాయో ఆ తర్వాత చర్చలు జరపటం, వారికి అనుగుణంగానేనమాట వారి సహకారంతో కూడా ఏ విధంగా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి, పరిష్కరించాలనే దానికి దిశగా కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. వారందరితో కూడా మాట్లాడారు. వాళ్ళ ప్రతిపక్షాలతో ఏ బాధిత సంఘాలు లేవు. ప్రతిపక్షాలు ఒట్టి కేవలం రాజకీయం చేస్తున్నాయి కానీ వారితోటి ఏ ఒక్క బాధితులు కూడా లేరనేది అందరికీ తెలుసు. మేము బాధితుల సంఘాలతో డైరెక్ట్గా సమస్య లేకుండా వాళ్ళు ఆందోళన చేయట్లేదు, సమస్య లేకుండా నిరసన చేయట్లేదు కదా. సమస్య ఇంకా అలాగే ఉంది కదా. ఎలా దీన్ని కంక్లూడ్ చేయబోతుంది? ఇప్పుడు వారి సమస్య ఉంది కాదని అంటలేదు, కానీ ఆ సమస్య బాధిత సంఘాలతో పాటు వాళ్ళు వచ్చేసి ఏదైనా పరిష్కారానికి వస్తే బాగుంటుంది. కానీ అసలు పరిష్కారం రాకూడదు. ఏదైతే ఆస్తులు ఉన్నాయో అగ్రిగోల్డ్ అవి అమ్మకాలు కూడా చేయకూడదు, ఆక్షన్ కూడా అవ్వకూడదు, ఈ హైలాండ్ లాంటి ఆస్తులు కూడా అమ్ముడు పోకూడదు అన్నట్టు ఏ విధంగా ట్రై చేస్తున్నారనేది అందరూ తెలిసిందే, బాధిత సంఘాలకు కూడా తెలిసిందే. డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ అనమాట పబ్లిక్లో అన్నారు, మేము ఆక్షన్ అవ్వనీయము, ఏప్రిల్ వరకు ఖచ్చితంగా అవ్వనీయము అని చెప్పేసి. ఇంకా కలెక్టరేట్ల ముందు ముట్టడి ఎందుకండి? అంటే మీకు ఆస్తులు అమ్మి బాధితులకి డబ్బులు వచ్చేటట్టు సహకరించారని చెప్పేసి తేల్చి చెప్పేశారు వాళ్ళు. చెప్పి ఇంకా కలెక్టరేట్లో ముట్టడి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మే విధంగా మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? రానున్న రోజుల్లో ఎటువంటి ప్రతిపాదనలు మీ ప్రవేశపెట్టబోతున్నారు? ఖచ్చితంగా ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నాయంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ ఒక పరిష్కారం వచ్చేసింది, బాధిత సంఘాలతో మాట్లాడి ఆ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి వారి ఆందోళన. పరిష్కారంలో 2 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్ మనకి తెలిసింది, డిసెంబర్ 28 నాడు కేసు ఉండింది, కానీ కోర్టు విభజించబడి ఆ రోజు కేసు రాలేదు. అయితే నెక్స్ట్ హియరింగ్ ఈ లోపల హీరింగ్ మోస్ట్లీ 21 రావచ్చని అంటున్నారు. కానీ 21 కంటే ముందేనమాట 8వ తారీఖు లోపలే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎఫిడవిట్ హైకోర్టుకు పెడుతుందో ఆ ఎఫిడవిట్ని అనమాట బాధిత సంఘాలతో కూడా షేర్ చేసుకుని వారి ఒపీనియన్స్ అన్నీ కూడా అందులో క్రోడీకరించి వారికి కావలసిన విధంగానే ఎఫిడవిట్ అయిపోతున్నాం. ఎఫిడవిట్లో ప్రధాన అంశాలు ఏంటంటే ఏవైతే కోర్టు పరిధిలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ద్వారా, అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ ఎస్పీ నేతృత్వంలో ఉన్న కమిటీతోటి ఎస్ఆర్ఓ వాల్యూ రేట్స్ మినిమం బేసిక్ రేట్ కింద పెట్టి ఆక్షన్కి తీసుకెళ్లమని చెప్పేసి కోరటం. అండ్ ఆక్షన్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పార్టిసిపేట్ అయ్యేటట్టు కూడా పర్మిషన్ కోరటం. వన్స్ ఈ పర్మిషన్ కనుక కోర్టు ఇస్తే అతి త్వరలో మేబీ యాజ్ క్విక్లీ యాజ్ 30 days లోపల, కోర్టు పర్మిషన్ ఇచ్చిన 30 days లోపల ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆక్షన్ చేయటము, ఆ డబ్బులన్నీ కూడా కోర్టు ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయటం. ఆల్రెడీ కోర్టు కమిటీ కూడా ఉంది జస్టిస్ సీతాపతి గారి నేతృత్వంలో. ఆ కమిటీకి ఇంకా విస్తృత పవర్లు ఇచ్చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా స్టెప్స్ తీసుకుంటాం. ఇందులో ఇంకొకటి, కోర్టు కోరిన విధంగా ఏదైతే లిస్టు కొద్ది నెలల క్రితం అనమాట సిబిసిఐడి ద్వారా ఎవరు జెన్యూన్ ఇన్వెస్టర్స్ కాదు ప్రతి ఒక్కరిది కూడా అనమాట యాంటిసిడెంట్స్ లైక్ వాళ్ళ ఆధార్ కార్డ్ అవనివ్వండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవనివ్వండి, అగ్రిగోల్డ్ సంస్థల్లో పెట్టిన రెసిప్ట్స్ తోటి అవనివ్వండి, అన్నిటితోటి కూడా లిస్టు తయారు చేయడం జరిగింది. కంప్లీట్లీ మాస్టర్ బ్యాచ్ ఏదైతే ఉందో సీజ్ చేసిన డాక్యుమెంట్స్ తోటి వెరిఫై చేయడం జరిగింది. ఆ లిస్టు మొత్తం కూడా కోర్టుకి సమర్పించేసాం ఆల్రెడీ. అందులో అనుమానాలు ఉన్న సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నెసరీ అయ్యే లిస్టులు కూడా కోర్టుకి సమర్పించాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టెప్స్ ఎందుకు తీసుకున్నామంటే ద మూమెంట్ కోర్టు ఆర్డర్స్ ఇవ్వటమే త్వరితగతిన ఈ ఆక్షన్స్ అయిన తర్వాత కూడా డిలే లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేయటం కోసం. అండ్ రెండో పార్ట్, మొన్న బాధిత సంఘాలతో మాట్లాడి కూడా అరైవ్ అయింది. ఈ 3 సంవత్సరాలు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా ఇంకా కొన్ని ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఆస్తులన్నీ కూడా సిబిసిఐడి అటాచ్ చేయడం జరిగింది, కానీ ఇంకా అబ్సల్యూట్ కాలేదు. కానీ ఏవైతే ఆస్తులు అటాచ్మెంట్ అయినాయో ఆ ఆస్తులు వాల్యూ కూడా మదింపు చేసి దానికి ఈక్వలెంట్గానమాట నిధులు
రాష్ట్ర ప్రభుత్వం కస్టడీలో ఆ ఆస్తులు పెట్టుకుని ఏదో ఏ డిపార్ట్మెంట్కి అవసరం ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ వాడే దిశగానమాట ఆస్తులను పెట్టుకుని లైక్ హౌసింగ్కి కావచ్చు, ఇండస్ట్రీకి కావచ్చు, దేనికైనా అనమాట ఒక అడ్వాన్స్గా డబ్బులు రిలీజ్ చేసి స్మాలెస్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎక్కువ బాధపడ్డారో లైక్ 5,000 రూపాయలు బిలో ఉన్న ఇన్వెస్టర్స్కి ఫస్ట్, ఆ తర్వాత 10,000 బిలో ఉన్న ఇన్వెస్టర్స్కి సెకండ్, తర్వాత 20,000 బిలో ఉన్న ఇన్వెస్టర్స్కి థర్డ్, అట్లా ఆ విధంగా స్టెప్స్ తీసుకుని డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం జరుగుతుంది. ఇది కూడా ఈ ప్రపోజల్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి 8th లోపల చేసే ఎఫిడవిట్లో ఇది కూడా పొందుపరుస్తున్నాం. ఖచ్చితంగా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఇనిషియేట్ చేశాం కాబట్టి మీరు అందరూ కూడా చూస్తారు. ఈ నెలాఖరు లోపలే ఫస్ట్ టైం ఫండ్స్ కూడా బాధితులకి రిలీజ్ చేసేయటం కూడా జరుగుతుంది ప్రాసెస్. దీనికి అన్ని సంస్థలు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంక్లూడింగ్ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి వీలున్నటువంటి అటాచ్ అయినటువంటి ఆస్తులు ఎంత మేర ఉంటాయి, ఎన్ని కోట్లు ఉండొచ్చు? దాదాపు 300 కోట్లు ఉన్నాయండి. అవి దాదాపు 300 కోట్లు ఉన్నాయి. ఎడిషనల్గా ఇప్పుడు ఏదైతే ఎఫిడవిట్ పెడుతున్నాం అందులో కొన్ని ఆస్తులు లైక్ కీసర ప్రాపర్టీ ఉంది, దానికి మేబీ హౌసింగ్ ప్రాజెక్ట్కి మేము బిడ్ చేయడానికి డైరెక్ట్ ఇస్తుందని కోర్టును కూడా అడగబోతున్నాం. అది అబ్సల్యూట్లీ అటాచ్డ్ ప్రాపర్టీ కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇలాంటివి తీసుకుంటే పబ్లిక్ మనీ కూడా మిస్యూజ్ కాకుండా, ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ బాధితులకి ఏదైతే ఈ వెసులుబాటు చేస్తున్నామో డబ్బులు అక్యుములేట్ చేసి కానీ కలెక్ట్ చేసి కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎసెట్స్ కోలాటరల్గా వాళ్ళకి పెట్టి కానీ చేస్తుంది. గుర్తుంచుకోవాల్సింది హార్డ్ ట్యాక్స్ పేయింగ్ ఏదైతే ఉన్నారో సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ డబ్బులు ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే ఎగెయిన్స్ట్ ప్రాపర్టీస్ ఈ డబ్బులన్నీ కూడా క్రోడీకరించి చేయటం కూడా జరుగుతుంది. బాధితులకు కూడా వెసులుబాటు అవుతుందని చెప్పేసి అని అంటారు. 300 కోట్లతో ఎంతమందికి అందే అవకాశం ఉంది, ఎంతమంది బాధితులకు సహాయం చేయవచ్చు? ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ నేను చెప్పలేను కానీ బట్ నా మెమరీ రీకలెక్ట్ చేసుకుంటే కనుక బిలో 20,000 వరకు టోటల్గా 80% ఆఫ్ ది బాధితులండి. ఎందుకంటే చాలామంది మీరు అందరూ కూడా చూస్తుంది 19.5 లక్షలు అనే ఫిగరు మీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అక్కడ 19.5 లక్షలు లేరనమాట. యాక్చువల్గా ఉన్నది కేవలం 10 లక్షల వరకే. ఒక బాధితుడికి 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఉండొచ్చు కాబట్టి అనమాట మీకు ఉన్నది 19.5 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఖచ్చితంగా బిలో 5,000 ఇట్లా ఇచ్చేటప్పుడు మేము ఒక మనిషికి 2 ఖాతాలు ఉన్నాయా 3 ఖాతాలు ఉన్నాయా అనేది కూడా చూడట్లా. ఒకే మనిషికి 5 ఖాతాలు 5,000 ఉంటే వాళ్ళకి 25,000 కూడా వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ డిపాజిటర్స్ ఎంతమందికి వెసులుబాటు అవుతుందంటే క్లియర్లీ 20,000కి బిలో ఉన్న వాళ్ళందరికీ అడ్రస్ చేసినప్పుడు 80% మంది డిపాజిటర్లు దాదాపు 8.2 lakh డిపాజిటర్స్ కూడా డబుల్ పేమెంట్ అయిపోతుంది. మీరు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి, కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం అయ్యే దిశగా అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు కూడా పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఈ నెల రోజుల కాలంలో ఆ స్థాయి అద్భుతాలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది కూడా త్రూ కోర్టు ద్వారానే వెళ్ళాలి, ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా కొనుగోలు జరపాలి, 300 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ రోజుల వ్యవధిలో అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందండి? ఛాన్సెస్ చాలా బ్రైట్గా ఉన్నాయి. ఛాన్సెస్ అని కూడా ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాను. ఎందుకంటే 2015 జనవరిలో ఫస్ట్ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం చూసాం. 2015 సెప్టెంబర్లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళి కోర్టు పర్యవేక్షణలోనే సిబిసిఐడి పనిచేయటం కానీ మిగతా అందరూ కూడా ఖచ్చితంగా నేను ఫెయిల్యూర్ ఆఫ్ ది కోర్ట్ అని నేను అన్న కానీ కోర్టులో అంశం ఉండే 3 సంవత్సరాల టైం పోయిందని చెప్పేసి అని కూడా అంటున్నా. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ ఇందులో చూడాల్సిన విషయం చాలా ఉండేది. ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ ఇవ్వటానికి అనమాట ఎప్పుడు కోర్టు పర్యవేక్షణ ఉంది కాబట్టి ముందుకు తీసుకెళ్ళటం కూడా డిఫికల్ట్ అవుతుంది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు కోర్టులు కూడా కన్విన్స్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు సహారా లాంటి పెద్ద సంస్థ ఈ ఆక్షన్ చేయబోతే సుప్రీంకోర్టు ఆక్షన్ చేయబోతే ఒక్క ప్రాపర్టీ కూడా అమ్మలేకపోయింది. ఎక్కడో చిన్న తప్పితే యాంబీ వ్యాలీ కానీ ఇట్లా పెద్ద పెద్ద ప్రాపర్టీలు సింగిల్ ప్రాపర్టీ అమ్మలేకపోయింది. మీరు కోర్టు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. మీ అఫిడవిట్లో మీరు ఏదైతే జాయింట్ అఫిడవిట్ అని చెప్తున్నారో దాంట్లో కోర్టుని కన్విన్స్ చేసిన తర్వాతే కదా ఈ ఆక్షన్ అంతా జరిగేది. ఇందులో 2 types మీకు చెప్పాను. మీరు చెప్పిన రెండో దానికి కోర్టుది పర్మిషన్ పెద్ద అవసరం లేదండి. కోర్టు ఎందుకంటే ఎఫిడవిట్ని జస్ట్ అడ్మిట్ చేసుకుంటే చాలు, దానిపైన ఆర్డర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కోర్టు ఇవ్వదు కూడా మాత్రం తెలిసినంత వరకు.
ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొత్త ప్రతిపాదన. ఒక 300 కోట్ల విలువైనటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ అయ్యి అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా 5,000 ఆ పైన ఉన్న బాధితులకు సహాయం చేయాలని ఒక ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కోర్టుకు జాయింట్ అఫిడవిట్ ఇచ్చి రోజుల వ్యవధిలోనే, అంటే ఒక నెల రోజుల్లోనే సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కుటుంబరావు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం అమరావతి.